ఫ్యూచర్‌లో పవన్ కళ్యాణ్ గారికి ఆప్తమిత్రుడు కాబట్టి, ఆయన పార్టీ ఇంకా మొన్నైతే సెంచరీ మార్క్ కొట్టాడు. అంటే 100% విన్నింగ్. ఆ రోజు మీరు పక్కనే ఉన్నారు నాకు తెలుసు. ఎలా ఫీల్ అయ్యారు సార్? నిజంగా ఒక్క మాట చెప్పండి. అంటే అంటే ఆయన కూడా ఊహించుండడు కదా అంత పెద్ద విజయాన్ని. ఆయన కష్టం సార్, స్ట్రగుల్. అక్కడ మేము హ్యాపీగా ఫీల్ అవ్వాలా, ఇంకా స్ట్రగుల్ అని తెలియదు. ఆయన చెప్పరు. ఆయన ఏంటంటే మనం గెలవడానికి ఇది ఒక స్టెప్ అంతే, ఇది కంప్లీటెడ్ కాదు, ఈ హ్యాస్ టు అని అనుకుంటారు. ఇది ఒక మొదటి అడుగు అనుకుంటారు ఆయన. కానీ భారతదేశం మొత్తం సంబంధించి ఒక రాజకీయ నాయకుడికి ఒక ప్రాంతానికి సంబంధించిన నాయకుడికి పెద్ద గౌరవం నరేంద్ర మోడీ గారు ఇచ్చారు సార్. మొన్న ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ సతీమణితో పాటు అక్కడ జరిగి దానికి సంబంధించిన మొత్తం ఆయన్ని స్టేజ్ మీద కూర్చోబెట్టారు. అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నారు సార్ ఫ్యూచర్లో? చాలా బికాస్ ఇద్దరికి మైండ్ ఒకేలా ఉంటుందండి, నరేంద్ర మోడీ గారికి సార్ ఎందుకంటే కళ్యాణ్ గారితో మీరు మాట్లాడారంటే సబ్జెక్ట్గా మీరు ఏ సబ్జెక్ట్ మాట్లాడతారు. ప్లస్ నేను ఆయనతో టెంపుల్స్కి బాగా ట్రావెల్ చేస్తుంటాను. టెంపుల్స్ ట్రావెల్ చేసేటప్పుడు చెన్నై వెళ్తే, చెన్నైలో ఆయనకి ఎంత క్రౌడ్ వస్తారంటే కంట్రోల్డ్, ఎంత క్రౌడ్ ఉంటారు. ఇట్స్ మ్యాసివ్. చెన్నై అయినా మేము టెంపుల్స్కి వెళ్ళినా కూడా ఆయన ఇదంతా మనం ఏదో చెప్పిన క్రౌడ్ కాదు అదే వెళ్ళకి. కానీ ఇప్పుడు చెన్నై టాపిక్ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను, మీకు చెన్నైతో కనెక్షన్ ఉంది కాబట్టి మాట్లాడుతున్నాను. విజయ్ గారు కూడా ఇప్పుడు ఈక్వల్ టు పవన్ కళ్యాణ్ గారు రేంజ్లో అన్నట్టుగా అక్కడ రాజకీయం అంతా మాట్లాడుతున్నారు. సో నాట్ అబౌట్ రేంజ్ అండి, బికాస్ ఏంటంటే కళ్యాణ్ గారు ఈ ట్రావెల్డ్ 10 years, ఈ ట్రావెల్ స్ట్రగల్స్ అని పైకి వచ్చారు. విజయ్ గురించి నాకు తెలియదు. బేసిక్గా తమిళనాడు మాకు తెలిసిన వరకు ఎంజీఆర్, అన్న, కరుణానిధి, పెరియారు వాళ్ళే, కామరాజు వీళ్ళే, జయలలిత గారు, అంటే ఇప్పుడు జయలలిత గారు. దాని తర్వాత వచ్చిందంతా మనకి పెద్ద ఐడియానూ లేదు. ఇంకా చూడాలండి. ఇప్పుడు కళ్యాణ్ గారు మొన్నే చెప్పారు కదండి, ప్రతిదీ దెబ్బ తగిలితే తప్ప మనకేం తెలియదు. కరెక్ట్. అంత ఈజీగా కనిపిస్తుంటుంది బయట నుంచి చూడడానికి. పొలిటికల్ అనేది అంత ఈజీ కాదు. ఎన్టీ రామారావు గారు వచ్చినట్టు అట్లా ఇప్పుడు కాదు అది. ఇప్పుడు ఎన్టీ రామారావు గారిని, పవన్ కళ్యాణ్ గారిని తీసుకొని విజయ్ కూడా అదే బాటలో వెళ్తున్నారు అనే ఒక మైండ్ సెట్ అయితే గట్టిగా వినబడుతుంది. తెలియదండి నాకు. అదే నేను నార్మల్గా మీకు ఉన్న విషయం అంటే బయట వాళ్ళు ఒక పర్సన్గా చెప్తున్నాను తప్ప, మీరు పొలిటికల్ అడిగితే నాకు జీరో నాలెడ్జ్. రైట్. నాకు పెద్దగా ఐడియా ఉండదు.